నేను మీ డాక్టర్ ప్రతిమ, సీనియర్ ఈఎన్టీ సర్జన్, తిరుపతి. ఇవాళ నేను ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నానండి. అది మైగ్రేన్ వర్సెస్ అదర్ హెడేక్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మాకు చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉంటాము. అదే ప్రాబ్లమ్స్ చూపించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్ గారు మాకు ఆల్రెడీ మైగ్రేన్ ఉంది, దానికి మేము మెడిసిన్స్ వాడుతున్నామని చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళని ఒకసారి డీటెయిల్గా మేము ఎవాల్యుయేట్ చేసినప్పుడు మేము ఐడెంటిఫై చేసేది ఏంటంటే, వాళ్ళు మైగ్రేన్తో కాదు అదర్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. బట్ వాళ్ళు మైగ్రేన్ అనుకొని మైగ్రేన్కి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని, ఎందుకంటే ప్రతి ఒక్క వన్ సైడ్ హెడేక్ మైగ్రేన్ కాదు. మైగ్రేన్ మెడిసిన్స్ అందులో చాలా పవర్ఫుల్, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అన్లెస్ అది మైగ్రేన్ అని కన్ఫర్మ్గా డయాగ్నోస్ అయితే తప్ప మైగ్రేన్ మెడిసిన్స్ వాడకూడదండి. సో నేను ఇప్పుడు మైగ్రేన్ కాకుండా వేరే ఏ అదర్ ప్రాబ్లమ్స్ వన్ సైడ్ హెడేక్ కాజ్ చేస్తాయో చెప్తాను. ముఖ్యంగా ఈఎన్టీ ప్రాబ్లమ్స్కి వస్తే, ఒక సైడ్ వన్ సైడ్ డిఎన్ఎస్ అనేది చాలామందిలో బైలేటరల్గా ఉంటుంది. కొందరికి వన్ సైడే డీవేటెడ్ నాజల్ సెప్టమ్ ఆర్ బోనీ స్పర్ ఉంటుంది. ఆ బోనీ స్పర్ కానీ ఆ డిఎన్ఎస్ కానీ వన్ సైడ్ నర్వ్ని ప్రెషర్ చేయడం వల్ల వన్ సైడ్ హెడేక్ రావడం జరుగుతుంది. ఇంకా కొందరిలో టర్బ్నెట్ హైపర్ట్రోఫీ లేదా బెలూన్డ్ అవుట్ టర్బ్నెట్, కాంచా బుల్లోసా అంటాం. ఇటువంటి కేసెస్లో కూడా హైపర్ట్రోఫీ టర్బ్నెట్ లేదా కాంకో బుల్లోసా వన్ సైడ్ నర్వ్ని ప్రెషర్ చేయడం వల్ల కూడా వన్ సైడ్ హెడేక్స్ రావడం జరుగుతుంది. ఇంకా కొందరిలో ఒక సైడే సైనస్, జస్ట్ వన్ సైనస్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కానీ, లేదా ఒక సైనస్లోనే పాలిప్ రావడం వల్ల కూడా వన్ సైడ్ హెడేక్ అనేది జరుగుతుంది. అందరిలో సివియర్ నేజల్ బ్లాక్, రన్నింగ్ నోస్ అర్లీ స్టేజెస్లో ఉండాల్సిన అవసరం లేదు. సింపుల్ హెడేక్తో కూడా, వన్ సైడ్ హెడేక్తో కూడా బాధపడుతూ ఉంటారు. ఇవే కాకుండా వన్ ఐ డిఫెక్టివ్ విజన్, అంటే ఒక ఐలోనే డిఫెక్టివ్ విజన్ ఉండడం వల్ల కూడా వన్ సైడ్ హెడేక్ రావడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా రీసెంట్గా ఏదైనా వన్ సైడ్ విజిడమ్ టూత్ రిమూవల్ చేయించుకోవడం, లేదా వన్ సైడ్ ఒక పన్ను క్యావిటీ రావడము, దాన్ని రూట్ కెనాల్ ప్రొసీజర్ చేయించుకోవడం వల్ల కూడా వన్ సైడ్ హెడేక్ రావడం అనేది జరుగుతుంది. దీంతోపాటు ఇంకా కొందరికి నార్మల్గా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. ఒకవైపే ఫుడ్ చూ చేసి తినడం వల్ల ఒకవైపు టెంపరోమాండిబులర్ జాయింట్ అనేది ఎక్కువ బర్డన్కి గురి అవుతుంది. దానివల్ల కూడా ఒక నర్వే ప్రెషర్ అవ్వడం వల్ల కూడా వన్ సైడ్ హెడేక్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క వన్ సైడ్ హెడేక్ అనేది మైగ్రేన్ కాదండి. సో మీరు ఒక ఈఎన్టీ దగ్గర కానీ, ఒక మంచి ఐ స్పెషలిస్ట్గా దగ్గర కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకొని, దానికి నెసరీ అయిన స్కాన్స్ అన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఐడెంటిఫై చేసుకొని వాటికి రెస్పెక్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి అనేది ఉంటుంది. సో మనకి మైగ్రేన్ అంటే ఏ ప్రాబ్లం కనపడకుండా స్కాన్స్లో కానీ లేదా ఎగ్జామినేషన్లో కానీ ఏ ప్రాబ్లమ్స్ కనపడకుండా అన్నీ నార్మల్ వచ్చి ఉంటేనే దాన్ని ఫైనల్గా హెడేక్ వస్తూ ఉంటే విత్ ఆరా, అందరికీ కంపల్సరీ ఆరా రావాలని కూడా లేదు, అప్పుడే దాన్ని మైగ్రేన్ అని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అటువంటి కేసెస్లోనే మైగ్రేన్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మైగ్రేన్కి వాడే మెడిసిన్స్ చాలా పవర్ఫుల్ అండ్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క హెడేక్ అంటే మీరు డైరెక్ట్గా న్యూరాలజిస్ట్ కన్సల్ట్ అవ్వడం కాదు, ఒక ఈఎన్టీ, ఒక ఐ స్పెషలిస్ట్ దగ్గర కూడా ఒపీనియన్ తీసుకోండి. థ్యాంక్ యూ.